The college more or less in the month of May 5th we have started. అప్పుడు మేము ఫ్యాకల్టీ తర్వాత మేనేజ్మెంట్ అనుకున్నది ఒకటే ఫస్ట్ యానివర్సరీ. సో మేము అనుకున్నది ఒకటే, 1 year తర్వాత ఫస్ట్ వచ్చే రిజల్ట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. ఎట్లాగైనా ఆ దీంట్లో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్లో ర్యాంక్ రావాలి, ఎలా వస్తుంది అని మా టార్గెట్ లాస్ట్ ఇయర్ మేలోనే స్టార్ట్ చేసుకున్నాం, ఫిక్స్ చేసుకున్నాం. తర్వాత దాని నుంచి ఒక్కొక్క ఫేజ్ మేనర్గా క్వార్టర్లీ ఎగ్జామ్స్ పెట్టినప్పుడు, హాఫ్ ఇయర్లీ పెట్టినప్పుడు, యూనిట్ టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు, ప్రీ ఫైనల్స్ కండక్ట్ చేసినప్పుడు అన్ని ఆల్ క్వశ్చన్ పేపర్స్ ఆర్ మెటిక్యులస్లీ ప్రిపేర్డ్ టు కవర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్. అంటే వీళ్ళకు ఈజీ పేపర్స్ ఈజీ అంటున్నారు, కానీ పేపర్స్ వర్ మేడ్ ఈజీ బై ప్రాపర్ ప్లానింగ్. మేమంతా ఆ ప్లాన్ మేము ఆల్రెడీ చేసాము. ఎందుకు ఇట్లా అంటున్నారంటే దేర్ ఆర్ సమ్ కాలేజెస్ వేర్ నెంబర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఆర్ దేర్ ఇన్ మ్యాథమెటిక్స్ ఓన్లీ అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఆల్సో. మరి ఈజీ అయితే వాళ్ళతో కూడా పాస్ అవ్వాలి. డెఫినెట్గా పేపర్స్ ఈజీ అనేది అంటే దే ఆర్ మోర్ యూజ్డ్ టు ఆన్సర్ దట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. అంటే డిఫరెంట్ ఎగ్జామినేషన్లో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అని వీళ్ళకి అలవాటు చేయడం వల్ల అవన్నీ ఈజీగా ఉంటాయి. మేము డ్యామ్ కాన్ఫిడెంట్. ఫస్ట్ ప్రీ ఫైనల్, సెకండ్ ప్రీ ఫైనల్, థర్డ్ ప్రీ ఫైనల్ చేసిన తర్వాత ఇంకా మేము ఏ ఎగ్జామ్ ఎప్పుడు ఎగ్జామ్ వచ్చినా పర్వాలేదు, పేపర్ ఎలా ఉన్నా పర్వాలేదు, నాట్ బాధ. ఒకటి. రెండోది మా సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఏంటంటే మోస్ట్లీ మేడం వాళ్ళు అంటే ఈ ప్రీ ఫైనల్ పేపర్స్ ఫిజిక్స్ పేపర్ నేను తయారు చేయలేదు, నేను చూడలేదు కూడా, చూడదలుచుకోలేదు. ఎందుకంటే ఏదైతే పేపర్ చేయాల్సి వస్తే అది ఇట్ షుడ్ నాట్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై మీ. అంటే నేను చెప్పిన క్వశ్చన్స్ ఏవో ఇస్తే వాళ్ళ మార్కులు అవటం వల్ల నాకు ఉపయోగం లేదు. ఏ ప్రీ ఫైనల్, 3 ప్రీ ఫైనల్స్ ఏ ప్రీ ఫైనల్ కూడా నేను చూడలేదు. అది ప్రిపేర్ చేస్తున్నప్పుడు వేరే వీళ్ళు తయారు చేస్తారు, అది చేస్తున్నప్పుడు ఒకసారి చూడబట్టే లైసెన్స్ స్టూడెంట్స్ సపోర్ట్ నేను చూస్తాను. దాంట్లో ఏమన్నా స్టూడెంట్స్కి ఏదైతే యాంగ్జైటీ ఉంటుందో నాకు కూడా అది యాంగ్జైటీ ఉండాలి. అండ్ ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద కాన్ఫిడెన్స్. నాకు వాళ్ళు బాగా చేస్తారన్న కాన్ఫిడెన్స్ కాబట్టి నేను ఆ కోసం చూడాల్సిన అవసరం లేదు. అన్ని సబ్జెక్ట్స్ అలాగే చేస్తాను. ఎక్కడ వాళ్ళకు క్వశ్చన్ వీళ్ళ ప్రిపరేషన్ చూసిన తర్వాత ఈ పేపర్ ఇప్పుడు వచ్చిన పేపర్సే కాదు, ఎవరు పేపర్ సెట్ చేసినా కూడా వీళ్ళకి మార్క్స్ గ్యారెంటీ వస్తాయి. రిపీటెడ్గా వీటి మీద ప్రాక్టీస్ చేశారు కాబట్టి ఇంకా ఈజీగా ఫీల్ అయ్యారు. మాకెక్కడ అసలు క్వశ్చన్ పేపర్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత వీళ్ళు మీరు ఎట్లా రాసినారని అడగాల్సిన అవసరం లేదు. వాళ్ళు వెళ్ళేసి 7% అప్పుడే చెప్పారు. 59 వస్తాయని కూడా ఎవరు చెప్పారు. సో ఎవ్రీబడి సెట్ 60 and ఐఎమ్ కాన్ఫిడెంట్ బై గాడ్స్ గ్రేస్ అండ్ విత్ ఆల్ ది సపోర్ట్ ఫ్రమ్ ద మేనేజ్మెంట్ ఈస్ వెరీ కోఆపరేటివ్. ఎప్పుడు మాకు ఇది ఇలా చేయండి, ఇది ఈ పేపర్స్ ఇలా చేయండి, లేకపోతే ఎలా చదివించండి అటువంటి ఇన్స్ట్రక్షన్స్ మాకు. నిజానికి మేము ఎక్కువ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి, ఇది కాదు సార్ ఇలా చేస్తే బాగుంది, అలా చేస్తే బాగుంది. అండ్ దే రెస్పెక్ట్ అస్ అ లాట్. మా ఎక్స్పీరియన్స్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్న ఆర్గనైజేషన్ ఇదే నాకు గర్వంగా చెప్తుంది.